ప్రభాస్ కి సంబంధించిన ప్రతిదీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సలార్ రిలీజ్ కి దగ్గర పడటంతో ఆయన కెరీర్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ప్రభాస్ కి కలిసొచ్చిన విషయాలేంటి, గత కొన్నాళ్లుగా ప్రభాస్ పట్టించుకోకుండా వదిలేసిన విషయాలేంటి అంటూ ఆరా తీస్తున్నారు. సరిగ్గా ఈ టైంలోనే ఫ్యాన్స్ కి ట్రిగర్ అవుతున్న టాపిక్ డాన్స్. హీరోలు పొడవుగా ఉంటే డాన్సులు సరిగా చేయలేరనే మాట టాలీవుడ్లో అంతకుముందు బాగా వినిపించేది. కానీ ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఒపీనియన్ ఫేడౌట్ అయిపోయింది. మంచి బీట్ పడాలే కానీ ఫ్లోర్లో డాన్సులు అదరగొట్టేస్తారనే పేరు తెచ్చుకున్నారు యంగ్ రెబల్ స్టార్. సాంగ్ సోలో అయినా, హీరోయిన్తో కలిసి కాలు కదిపేదైనా డార్లింగ్ జబర్దస్త్గా చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. దాంతో మాంటేజ్ సాంగ్స్ కి ఇంపార్టెన్స్ ఉంటే కూడా మాస్ బీట్స్ ని స్పెషల్ గా ట్యూన్ చేయించేవారు మేకర్స్. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలనే మాట మిర్చి వరకు బాగా సూట్ అయింది. ఆ తర్వాత సాహోలో కూడా సింపుల్ స్టెప్లు వేశారు ప్రభాస్. కానీ రీసెంట్ టైమ్స్ లో ఆయన డాన్సుల్ని మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. రాధేశ్యామ్, ఆదిపురుష్లో యాక్టింగ్కే తప్ప ఫ్లోర్ సదిరిపోయే డాన్స్లకు స్కోప్ లేదు. ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ ప్రభాస్ చేత స్టెప్పులు వేయించడం మర్చిపోతున్నారు మేకర్స్. కథే పర్మిట్ చేయడం లేదా, లేకుంటే డార్లింగ్ హెల్త్ ఇష్యూస్ కారణంగా మేకర్స్ ఆ జోనర్లో ఆలోచించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సలార్లో ఉండేది జస్ట్ 2 పాటలే. ఫర్దర్ గా సలార్ 2లో కానీ, నెక్స్ట్ మూవీస్ లో కానీ ప్రభాస్ డాన్సుల మీద కూడా కెప్టెన్లు ఫోకస్ పెంచితే బావుంటుందన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న రిక్వెస్ట్.